డిస్కస్ చేస్తున్నాం. తెలంగాణలో నేటి నుంచి మరో 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఇవాళ హైదరాబాద్ లో పలు చోట్ల ఈదురు గాలులతో కూడుకున్న వర్షాలు పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా నేడు రంగారెడ్డి, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఇక వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రహీం అందిస్తారు. రహీం, చెప్పండి, తెలంగాణలో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది, వర్షాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది, దీనిపై వాతావరణ శాఖ ఏం చెబుతుంది? గుడ్ మార్నింగ్ శాలిని. ఏదైతే తెలంగాణలో నిన్నటి వరకు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించిండని చెప్పవచ్చు. ఉదయం 8 గంటల నుంచే దాదాపు సాయంత్రం 6 గంటల వరకు 42 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే ఏర్పడింది. ఓవరాల్ గా మనం తెలంగాణలో చూసినట్లయితే రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ ఇలాంటి జోన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ బయటికి వెళ్ళకూడదని చెప్పి నిన్నటి వరకు ఈ యొక్క కొనసాగింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే జగిత్యాల, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఏర్పాటు జరిగింది. మనం ఇప్పుడు నిన్నటి వరకు ఇది అయినట్లయితే ఈ రోజు నుంచి మనము చూసినట్లయితే తెలంగాణలో నేటి నుంచి 5 రోజుల పాటు ఈదుల గాలితో కురిసిన వర్షాలు పడుతున్నాయని చెప్పి వాతావరణ శాఖ అయితే చెప్పారు. 46 డిగ్రీల గల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఈ రోజు హైదరాబాదు, అలాగే కొన్ని జిల్లాలు రంగారెడ్డి కావచ్చు, అలాగే ఉమ్మడి వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలలో మోస్తారు వర్షాలు పడనున్నాయని చెప్పి వాతావరణ శాఖ అయితే చెప్పారు. శాలిని, థ్యాంక్ యూ రహీం.